కుర్చీ తాత చనిపోయాడని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం. అసలేం జరిగింది అంటే, కుర్చీ మడతపెట్టి డైలాగ్తో కుర్చీ తాతగా పాపులర్ అయ్యారు హైదరాబాద్ కృష్ణానగర్కు చెందిన మహమ్మద్ పాషా. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఆయనే స్వయంగా వచ్చి నేను చనిపోలేదని, బతికే ఉన్నానని మీడియాకి క్లారిటీ ఇచ్చారు. నేను చనిపోయినట్టు ప్రచారం చేసి మా ఫ్యామిలీని బాధపెట్టొద్దని, ఈ వార్త రాసినవాళ్లు కనిపిస్తే ఖచ్చితంగా నేనే చంపేస్తానంటూ కుర్చీతాత ఫైర్ అయ్యారు. నా మరణవార్త విని భార్య కంగారు పడిందని ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. నా కొడుక బతుకుని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు మీ అమ్మ. నాకు దొరకాలి, నా కొడుకుల పండబెట్టి మిమ్మల్ని చంపుతా. ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే? అల్లా పట్టప్పగాడు అనుకున్నారు బే. బతుకునోని చంపేసినాడు, వేసిలేదురా డంజోరుకులా. నా భార్య ఏడిచి వచ్చిందిరా. ఈ తల్లి నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి నా కొడుకులారా. కుర్చీ తాత నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్.